బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సప్తముఖి మహాశక్తి గణనాథుడి దర్శనానికి ఇంకా 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇక సెప్టెంబర్ 17న మంగళవారం రోజున మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఈ మహాగణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. వీకెండ్స్ కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఇక ఖైరతాబాద్, లకిడి కపూల్ మెట్రో స్టేషన్లలో జనాలు కిటకిటలాడుతున్నారు. ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడుతున్నాయి. 70 అడుగుల ఎత్తు, 7 ముఖాలు, 24 చేతులతో ఆకాశాన్నంటేలా ముస్తాబైన మహాగణనాథుడి రూపం భక్తులను మైమరిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణనాథుడి దర్శనానికి ఇంకా 2 రోజుల సమయం మాత్రమే ఉంది. సెప్టెంబర్ 17న మంగళవారం రోజున మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఈ మహాగణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఇక వీకెండ్స్ కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఇక ఖైరతాబాద్, లకిడి కపూల్ మెట్రో స్టేషన్లలో జనాలు కిటకిటలాడుతున్నారు. ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడుతున్నాయి. 70 అడుగుల ఎత్తు, 7 ముఖాలు, 24 చేతులతో ఆకాశాన్నంటేలా ముస్తాబైన మహాగణపతిని రూపం భక్తులను మైమరిపిస్తోంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా 1TV న్యూస్ ప్రతినిధి దేవా అందిస్తారు. దేవా, చెప్పండి, ఇప్పుడు ఖైరతాబాద్ లోని వినాయకుడి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈ ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడానికి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రాజ్ కుమార్, ఖైరతాబాద్ లోని మహాగణపతి అయితే గత 7 రోజులుగా భక్తుల దర్శనార్థం కిటకిటలాడుతుంది. ఖైరతాబాద్ ప్రాంగణం అంతా కూడా ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారింది. ఈ నేపథ్యంలో రోజుకు రోజు గంటకి గంట మాత్రం భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. గత 7 రోజులుగా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి వినాయక చవితి రోజు నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకోవడానికి తండోపతండాలుగా దేశ విదేశాల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా భక్తులైతే బారులు తీరారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ను ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఖైరతాబాద్ గణేశుడు దర్శనానికి మాత్రం ఇటు ఎల్బీ నగర్ నుంచి, మియాపూర్ నుంచి, వనస్థలిపురం నుంచి ఎటు నుంచి చూసినా కూడా తండోపతండాలుగా భక్తులైతే ఖైరతాబాద్ ప్రాంగణానికి అయితే చేరుకుంటున్నారు. వరుసగా 2 రోజులు సెలవులు రావడంతో ఖైరతాబాద్ గణేశుడికి భక్తుల తాకిడైతే విపరీతంగా పెరిగింది. మెట్రో రైలు యాజమాన్యం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తుంది. టికెట్ కౌంటర్లు, ఎగ్జిట్ గేట్ల వద్ద రద్దీ పెరగకుండా తగిన చర్యలు కూడా చేపట్టింది. ఇక QR కోడ్ టికెట్లకు కార్డు ద్వారా వెళ్లే ప్రయాణికులను వేరువేరుగా పంపిస్తుంది. స్టేషన్ లోపల ఏర్పాటు చేసిన QR కోడ్ ద్వారా ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని, కార్డులో సరిపడా డబ్బులు లేకపోతే ఎంట్రీ స్టేషన్లో రీఛార్జ్ చేసుకోవాలని కూడా మెట్రో స్టేషన్ అధికారులు అయితే ప్రయాణికులకు సూచిస్తున్నారు. ఇక ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో ఉదయం నుంచి కూడా గంటకు గంట భక్తుల రద్దీ అయితే పెరుగుతూనే ఉంది. భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇక టికెట్ కౌంటర్లో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లతో పాటు ప్లాట్ఫామ్ వద్ద కూడా భద్రతా సిబ్బంది ప్రయాణికులకు తగిన సూచనలు చేస్తున్నారు. ఇదే విధంగా ఇటు మంగళవారం అంటే సెప్టెంబర్ 17వ తారీఖు మంగళవారం ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేయనున్నారు. మధ్యాహ్నం 1:30 కల్లా మహాగణనాథుని నిమజ్జనం పూర్తయ్యేలా పోలీసు అధికారులు అయితే ఒక ప్రణాళిక రూపొందించారు. ఆ రోజే వివరిస్తారు ఏ గేట్ దగ్గర ఎక్కడ ఖైరతాబాద్ మహాగణనాథుడు ఈ ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయనున్నారనేది. ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా ఖైరతాబాద్ గణనాథుడి మహా నిమజ్జనానికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ముందే ప్రణాళిక సిద్ధం చేసి వాళ్ళ సిబ్బందితో తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కాగా శని, ఆదివారాలు మాత్రమే ఖైరతాబాద్ మహాగణనాథుడి దర్శనానికి అనుమతి ఉందని కూడా పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. ఈ రోజు, రేపు అంటే నేడు, రేపు మాత్రమే భక్తులకు దర్శనార్థం ఖైరతాబాద్ మహాగణనాథుడు అందుబాటులో ఉంటారని, ఈ 2 రోజులు మాత్రమే భక్తులకు దర్శనార్థం ఖైరతాబాద్ గణనాథుడు ఇవ్వనున్నాడని కూడా ఇప్పటికే పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో శని, ఆదివారాలు మరింత భక్తుల తాకిడి పెరగనున్నట్లు కూడా ఇప్పటికే ఖైరతాబాద్ గణనాథుడి నిర్వాహకులు కూడా చెప్తున్నారు. రాజ్ కుమార్, ఓకే, ఇప్పుడు అక్కడ భక్తుల రద్దీ పెరిగింది. అలాగే మెట్రో స్టేషన్లలో
ప్రత్యేకించి ఖైరతాబాద్ లో మెట్రో స్టేషన్ లో కూడా విపరీతంగా భక్తుల రద్దీ పెరిగింది అంటున్నారు. అలాగే వాహనాల పార్కింగ్ విషయంలో ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు దేవా? రాజ్ కుమార్, ట్రాఫిక్ పోలీసులు ఖైరతాబాద్ మహాగణనాథు నిమజ్జనం నెల రోజుల ముందు నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణనాథు నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే అక్కడకు వచ్చే భక్తుల వాహనాల ఏర్పాటుకు ఇటు పార్కింగ్ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వారికి తగిన ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పోలీస్ సిబ్బంది చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా అంటే ఈ రోజు రేపు చివరిగా దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులకు మాత్రం ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇటువైపు ప్రభుత్వం నుంచి కానీ అటువైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నుంచి కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇటువైపు ఎండ తాకిడి కూడా నేడు విపరీతంగా ఉండడంతో వచ్చే వారికి అటు అల్పాహారం అయితేనేమి ఇటు మంచినీటి సౌకర్యం అయితేనేమి అన్ని విధాలా ఏర్పాటు చేసి ఖైరతాబాద్ భక్తులకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు మధ్య మాత్రం వారికి దర్శించుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ దేవా. ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణనాథుడిగా దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్ లోని వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని ఈ విధంగా ముస్తాబు చేశారు. అలాగే ఈ విగ్రహాన్ని దర్శించుకోవడానికి 7కి 7 వినాయకుడి విగ్రహం ఎత్తు పెంచుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా 70 అడుగులతో తయారు చేసిన విగ్రహాన్ని దర్శించుకోవడానికి ఇటు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఇక ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడింది. కానీ ఇక్కడ మనకందిన సమాచారం ప్రకారం ట్రాఫిక్ కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారని మనకు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం ఇంకేముంది దేవా మీ దగ్గర? రాజ్ కుమార్, ఇటు గణేష్ శోభాయాత్ర సందర్భంగా నగరవాసులు భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా అటు సైబరాబాద్ సిపి ప్రస్తుతం సూచించారు. ఈ నేపథ్యంలో ఈ ఖైరతాబాద్ మహాగణనాథుడి దర్శనం చివరిగా అంటే గత 11 రోజుల నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుడికి ప్రత్యేకంగా పూజలు అందించుకుంటాడు. సెప్టెంబర్ 17న అంటే మంగళవారం మధ్యాహ్నం 1 గంట కల్లా కూడా ఖైరతాబాద్ మహాగణనాథుడిని నిమజ్జనానికి చేయాలని కూడా ఇప్పటికే పోలీసులు పలు ఏర్పాట్లు ప్రణాళికలు రూపొందించారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అటు ఖైరతాబాద్ పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అలాగే వాళ్ళ టార్గెట్ ఏంటంటే మధ్యాహ్నం 1:30 కల్లా కూడా మంగళవారం మధ్యాహ్నం 1:30 కల్లా కూడా ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేయాలని కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఇప్పటికే సిబ్బందిని ఆదేశించారు. వెస్ట్ జోన్లో శుక్రవారం పర్యటించిన ఆయన సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ ఎస్బీ సిబ్బందిని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు. గణేష్ నిమజ్జనం మొత్తం కూడా క్రతువులో ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం అత్యంత కీలకమన్నారు. ఆ మంగళవారం మధ్యాహ్నం 1:30కి మహాగణపతి నిమజ్జనం జరిగేలా కూడా చూడటమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు కూడా ఆయన చెప్పారు. ఇక అనుకున్న సమయానికి బడా గణేష్ నిమజ్జనం జరిగితే పోలీసులు సక్సెస్ అయినట్లే కూడా ఆయన అయితే ఇప్పుడు దాకా వివరించారు. ఈ నెల 17న సిటీ కమిషనరేట్ పరిధిలో గణేష్ శోభాయాత్ర నిమజ్జనానికి అయితే 25,000 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు కూడా నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే సిపి వెల్లడించారు. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను కూడా మోహరించినట్లు ఇప్పటికే సిపి వెల్లడించారు. ఈ ఏడాది సిటీలో చిన్నవి పెద్దవి కలిసి సుమారు 1,00,000 వరకు కూడా వినాయక విగ్రహాలు ఉన్నాయన్నారు. 4 రోజులుగా హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు జరుగుతున్నాయని 17న వేల సంఖ్యలో నిమజ్జనాలు జరుగుతాయని కూడా ఆయన చెప్పారు. ఇక చీమ చిట్టుక్కుమన్నా తెలిసేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఐటీ సెల్ అధికారులు సీసీటీవీ కెమెరాలతో భద్రతా బందోబస్తును పర్యవేక్షిస్తారని కూడా ఆనంద్ ఇప్పటికే వివరించారు. ఇక నిమజ్జనం రోజు పలు నిబంధనలు కూడా విధించారు. విగ్రహాలను తీసుకెళ్లడానికి అవసరమైన వాహనాలను ఉత్సవ కమిటీ సభ్యులు ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని సిపి ఇప్పుడే సూచించారు. ఇక సౌత్ జోన్ పరిధిలోని విగ్రహాలు ముందుగా బయలుదేరాలన్నారు. వాహనానికి ఏసీపీలు కేటాయించిన నెంబర్ను మాత్రమే ప్రదర్శించాలి. ఇక వాహనంపై లౌడ్ స్పీకర్లు అమర్చకూడదు, డీజే సిస్టమ్కి అనుమతి లేదు, రంగులు చల్లుకునేందుకు కాన్ఫెట్ తుపాకులు వినియోగించకూడదు, విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంలో మద్యం కానీ ఇతర మత్తు పదార్థాలు కానీ ఉండకూడదు. ఇక ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాలు క్రమపద్ధతిలోనే వెళ్లాలని సిపి సూచించారు. ఇక శోభాయాత్ర ఊరేగింపులో కత్తులు కర్రలు మారణాయుధాలు కూడా ఉపయోగించకూడదని ఇప్పటికే సిపి అయితే ఆదేశాలు జారీ చేశారు. జెండాల కోసం 2 అడుగులకు మించిన కర్రలు కూడా వాడకూడదన్నారు. ఇక బాణసంచ కాల్చడం నిషేధించారు. కుంకుమ ఇతర ఏమైనా పౌడర్లను సాధారణ ప్రజలపై భక్తులు చల్లకూడదన్నారు. శోభాయాత్రకు విద్యుత్ శాఖ కూడా సిద్ధంగా ఉందని, ఈ మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తగిన చర్యలు కూడా చేపట్టిందని సిఎండి ముషారఫ్ ఫరూకి తెలిపారు. ఇది ఇప్పటివరకున్న సమాచారం రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ దేవా. మొత్తంగా అక్కడ వినాయక నిమజ్జన కమిటీ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటు పోలీసు సిబ్బంది కూడా ప్రజలకి ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ లో కూడా ఎటువంటి సమస్యలు లేకుండా కూడా చాలా చక్కని ఏర్పాట్లు చేసినట్టుగా మనకు అందింది సమాచారం. థ్యాంక్ యూ దేవా. ఓకే,
బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.